కొంతమంది అంటే నటీమణులు ఓపెన్ గా కాన్వర్జేషన్స్ లో ఇంటర్వ్యూస్ లో పలు సందర్భాల్లో చెప్పారు, ఎస్, రాత్రి 2 గంటలకి నా డోర్ నాక్ చేసేవారు తాగేసిన మైకంలో అని చాలా ఒక ఎస్టరియర్ హీరోయిన్ చెప్పిన సందర్భం ఉంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు తప్పలేదు, నా ఆపర్చునిటీస్ పోతాయి కాబట్టి ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్, బట్ ఐ హ్యాడ్ నో చాయిస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు, లక్ష్మి. సో దీన్ని ఎలా మనం చూడాలంటారు? ఉదాహరణకి మీరు చెప్పిన ప్యారలల్ ఇతర ఇండస్ట్రీస్ లో ఉన్న విషయాలే ఇక్కడ ఉన్నాయన్నది, అన్ని చోట్ల ఇంత ర్యాంపెంట్ గా జరగదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్. That's what I said, Swapna Garu. You just because Hema committee బయటకు వచ్చింది కాబట్టి మనం అందరూ we are jumping on it. Only because it was rampant that they had to come up with guidelines. So if there are other committees put in other industries, and if you give me saying that, listen, we have 5 committee reports from 5 different industries, Right. so మన ఇండస్ట్రీలో ఉంది అంటే నమ్ముతాను. Being a person from the industry, Swapna Garu, it bothers me that you keep saying mana industry lo. You have nothing to compare it with. Right. It is only in our industry. Again, I'm saying the women have a little bit of a grit and guts to come out and say, this is wrong. And because of this industry, other industries will stand up and be like, oh my God, I have to be careful how I behave with women. So if anything, we are more progressive and willing to say this is not right. Every actress will come up and say, nene battle eskonu, nene deyinu. Pratisari, it's a negotiation. As me as a producer also. Nenu first time heroines ni chala mandini interview chesanu. Vallu nene idi eskonu, nene idi cheyinu, nene idi taagunu ani. Rendo cinema ki anni maaripotayi. Same woman. Because they see that if they don't wear that short skirt, they'll get easily replaced. There are certain things you need to do. We are not only showing Sati Savitris and all of them. We are showing today's women and how it's okay to be wearing what you choose to wear. So it's a double-edged sword where and how we portray this to the world also. Right. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక ఒక అలజడి అయితే వచ్చింది ఖచ్చితంగా. ఇది ఈ రోజు హాట్ టాపిక్. నెక్స్ట్ వీక్ we'll talk about what is next week's hot topic. అంతే, it pisses me. మనం ఇది రిపోర్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? హేమా కమిటీ రిపోర్ట్. వై డోంట్ ఎనీబడీ ఆస్క్ దెమ్ ఎందుకు రాలేదు ముందుకి అని? ఈ రోజు నాకు ఆ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంటో, the people dying with floods in Khammam are that important. I wish you started this conversation with that. You know, what are we doing? ఈ రోజు as current తిండికి లేకుండా నా ఫ్యాన్స్ రెండు వేరు రెండిటికి but that is more of a topic that we need to put our efforts into. Hema committee topic, Hema committee topic, there are people taking care of it. In fact, on the talking about it. అయితే మీరు అన్నది లక్ష్మి, బట్ మనకి వరదల గురించి కవర్ ఇచ్చే వాళ్ళు 100 మంది ఉంటారు. కానీ ఇవాళ రోజున ఇలాంటి ఆడపిల్లలకి, విమెన్ కి జరుగుతున్న నాట్ జస్ట్ మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ మాత్రం కాదంటున్నారు, అన్ని చోట్ల జరుగుతున్న దానికి ఒక అకాడమిక్ ఇంటెలెక్చువల్ డిస్కషన్ తప్ప ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీనివల్ల ఇది తగ్గుతుంది, ఇలా ఎడ్యుకేట్ చేయాలి, ఇలా ఎంపవర్ చేద్దాం అనే ఇనిషియేటివ్ చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తోంది. వాట్ యు సే అబౌట్ దట్? That's absolutely right. Vardalu also don't come every day, and it's really heartbreaking. I mean, నాకు ఇంత పర్సనల్ గా ఎందుకు తీసుకున్నానంటే, నేను ఖమ్మంలో చాలా వర్క్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ గాడ్ మేము కట్టిన ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఏమీ అవ్వలేదు. బట్ ఆన్ ద అదర్ సైడ్ మా ఫ్యాన్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, తినడానికి ఫుడ్ లేకుండా. ఇప్పుడు నేను ఎన్ని డబ్బులను పంపించి ఐ కెన్ వాళ్ళ కాపురాలు నేను నిలబెట్టగలుగుతాను. 10 రోజులు ఫుడ్ కి పంపించగలుగుతాను, 4 బట్టలు కొనుక్కోవడానికి పంపుతాను. ఈ రోజు ఒక ఫ్యాన్ తోటి మాట్లాడితే, తను 3 పిల్లలకి కలిపి వాళ్ళ నాన్న 4 లక్షల రూపాయలు అప్పు తీసుకొని వాళ్ళ 3 కూతుర్లు, అండ్ దే ఆర్ ఆల్సో మ్యారీడ్ విత్ కిడ్స్, వాళ్ళ 3 కూతుర్లు బయటకు వెళ్ళకూడదు కానీ ఏదో ఒకటి సంపాదించాలని 10 రోజుల ముందు ఒక ఫ్యాన్సీ షాప్ ఓపెన్ చేశారంట. అది నెలలో కొట్టుకుపోయింది వరదల్లో. సో ఫర్ మీ, ఐ ఫీల్ that is where my attention needs to be, not to tell men where to, you know, not to take their pants down. ఆ బుద్ధి వాళ్ళకు ఉండాలి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నేను వచ్చి ఈ రోజు ఏదో చెప్పేస్తే మారిపోద్ది అని కాదు. We don't have really true guidelines
కేసీఆర్ గారు గవర్నమెంట్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కానీ దే రియలీ టుక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ వెన్ దీస్ allegations happened during Me Too movement. I know some of my guy friends who were wrongly also accused. So, you can't blatantly paint it with a big brush. It is a very sensitive topic and it has to be very carefully put together. I will proudly say, as a Telugu industry ammai, మేము అది జరిగిన వెంటనే వాయిస్ ఆఫ్ ఉమెన్ అని మేము ఒక గ్రూప్ స్టార్ట్ చేసి 200 ఆడవాళ్ళు పైన ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ లో ఉండి కూడా whatever something happens, we are there for each other. So start creating women groups from the same industry. Everything a solution, somebody is not going to give it to you, Andy. We need to get up and do it for ourselves. I'm not doing what I'm not doing because of the lack of. I'm doing it because I want to. So everybody has to pick up something what they feel that they can do better with. సో మీకు అయినప్పుడు లక్ష్మీ పోనీ ఇది పంచుకోండి. మీకు హెరాస్మెంట్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు ఎలా దాన్ని డీల్ చేశారు? సో రోడ్డును పోయేవాడు ఎవరు చేయరు ఈ పని. బాగా పరిచయం ఉన్న వాళ్ళే, చూద్దాం ఒక రాయేసి చూద్దాం అనుకున్న వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. First of all, I have my own techniques. So I don't know if I have to share that with you. Learning so many different ways of saying no. అదే తెలియనోడదే ఏదైనా చేస్తే చెప్తూ కొడతాండ్రా అంటాం. బట్ ది సేమ్ పీపుల్ మనం మళ్ళీ రేపు వాళ్ళ మొహాలు చూడాలి. ఇండస్ట్రీ అగ్గిపెట్టంత మనకున్న ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ అన్ ఓషన్. సో as long as they are respectfully approaching you, you also respectfully say fuck off. So how do you you got to, if you just say fuck off, then he's going to go and say spread other rumors about you. So you got to also massage their ego because wala mindset, wala thinking ante. So no progressive ga undi, this is how you have to behave ante. You have to again live in the society that these kind of men exist on a daily basis. So you have to come up with your tools on how creative you are in saying no and still staying in that job and keeping that person at bay. It is hard for women, Swapna Garu. I mean, who am I preaching to? You've been in this industry. You're a woman. If you say it didn't happen to me, I won't agree also. It happens to all. Yeah, all of us. Exactly. True. So, but the whole point is, Lakshmi Garu, finally, I want to ask you this. హేమా కమిటీ రిపోర్ట్లో అసలు ఓవరాల్ వర్క్ ఎన్వైరన్మెంట్ అంత కండ్యూసివ్ గా లేకపోగా, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ వాష్రూమ్స్ అండ్ ఫెసిలిటీస్ అండ్ వేరియస్ థింగ్స్, పే డిస్పారిటీ ఉండడం పురుషులకి స్త్రీలకి మొదలుకొని ఇలాంటి సంఘటనలు క్యారవాన్లో అనుకోని చోట్ల, అంటే ఒక ఆర్గనైజ్డ్ గా ఏదో జరిగిపోతుందని కాకుండా అనుకోని చోట్ల ఇలాంటి ఎంబారసింగ్ వల్నరబుల్ సిచ్యువేషన్స్ రావడం, ఇవన్నీ కూలంకషంగా ఇచ్చింది. మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఏ మార్పులు చేస్తే ప్రస్తుతం మనం అంటే ఒక సంఘటితంగా దీన్ని ఎదుర్కోవచ్చు అంటారు? ఏమండి, అది నేను ఒక్కదాన్నే చెప్తే జరిగేది కాదు. కలెక్టివ్ గా వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పినట్టు మేమందరం కూర్చొని కాన్స్టెంట్ గా దీని గురించి చర్చలు చేస్తూ ఉంటాము. మేము ఒక వాయిస్ గానే మేము ఇచ్చిన over the weekend, you would have seen only one poster coming out because we collectively welcomed, and mana Telugu industry ni kuda protsahistunam to put a committee like this. Right. But why are you asking me? How many men came out and said, this is amazing, let's put a Telugu committee out? And I want to ask you, why do you think men are not coming out? This is another big thing. No man has really spoken, except కొంతమంది రాజీనామాలు చేశారు పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న టాప్ సూపర్ స్టార్స్. కానీ అంటే మలయాళం ఇండస్ట్రీలో చెప్తున్నాం. బట్ ఎవరు వచ్చి దీన్ని ఖండించాలని, దీన్ని ఎందుకు ఇలా జరుగుతుంది, తప్పకుండా మనం రక్షిద్దాం, చేసేద్దాం అని ఎవరు మాట్లాడేది? దానికి కారణం ఏముంటుంది అంటారు? ఏమో, మీరు వాళ్ళని అడగాలి. దే డిడ్ంట్ డూ ఇట్. నాకేం తెలుస్తుంది? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దొరుకుతున్నారంటే ఎవరు, అలా ఉంటుంది. So I don't want to. I have more guy friends in the industry than girl friends, and they have only fiercely protected me. Fiercely. Let it be Bunny, let it be Rana, let it be
So every name I can throw, నేను ఎక్కడికైనా వెళ్తుంటే నన్ను వెనక్కి లాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇది చేస్తాను, ఏ లక్ష్మికి తీసుకురా. మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు హెయిర్ అండ్ మేకప్ వాళ్ళు, we were sharing, Rana and me were sharing hair and makeup. Rana left the room, waited for me to finish, and we've known each other since we were kids, అది మీరు and he మోహన్ was బాబు like, గారు నువ్వు అమ్మాయి. బయటకి ఎందుకు వెళ్తావు, నా రూమ్కి వచ్చి చేసుకో. So our boys fully protect us also. ఎవరో ఎక్కడో కొంతమంది ఉండేసరికి you make everybody wrong అంటే it breaks my heart No, also. no. It is not about making everybody bad. It is about the circumstances which are unfortunately not great. Which is what, They're I mean, not. we're not labeling anybody There or was any one people thing individually. that came up where this was before the pandemic. I mean, మేము కూడా చాలా aggressive గా ఉన్నాం ఆ టైంలో, and then the pandemic happened, and to revive it all again has been quite the challenge. But we didn't realize that మేము డ్రెస్ చేంజ్ అండ్ సెట్స్ లో ఎలా ఉంటుందో తెలుసు కదా, బట్ మంచి we're pushing people all the time. So వాళ్ళు caravan కి వెళ్ళి మార్చుకునే టైంకి it seems there's only been a cloth. That has changed, hopefully now. We have sent strict warnings to the vans that come, the costume vans, to say, create a better, enclosure. These little things that as a producer, I was unaware on set. నేను డీజిల్ ఎవరు కొట్టేస్తున్నాడా, ఈ రోజు ఫుడ్ కి ఎంత మంది వచ్చారు, నేను నా గోల్లో నేను ఉంటాను గానీ అనుకున్న షూటింగ్ అయ్యిందా, ఈ రోజు లైట్లు అంతా ఎన్ని తెచ్చారు, అన్ని వాడారా. ఐ హ్యావ్ అదర్ ఎవ్రీ డే నీళ్లు లాగా కారుతాయి డబ్బులు. It's like an open tap. If you don't tighten it at places, you just don't know where all that money goes, over budget loudo. So producers handling 10 million things. It is also each person's prerogative to say, నేను దీన్ని దాటి వెళ్ళను. But దానికి కూడా మనం ఇండస్ట్రీ నుంచి we need to create guidelines. Our guidelines కూడా, again, Voice of Women, they are working very diligently together to quickly come up with this. But then the government has to appoint a committee like a HEMA committee to really see what is going on in this industry. ఫేర్ ఇనఫ్, దట్ ఇస్ యాక్చువల్లీ చాలా రీజనబుల్ గా ఉంది. సో లక్ష్మి, మీరు ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్నారు. ముంబైకి, కర్ణాటకకి, ఐ మీన్ బెంగళూరుకి, మద్రాసుకి, హైదరాబాద్కి, ట్రివాండ్రంకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ అంశానికి సంబంధించి? యూ థింక్ మెన్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ డిఫరెంట్, ఆర్ ఇట్స్ ఆల్ ద సేమ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్? యూ జస్ట్ హ్యావ్ టు లెర్న్ హౌ టు సే నో అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ టు స్టార్ట్ విత్. Yes. Right. Lakshmi, chala thought provoking. And anybody, I think this is anybody in power and position try to use it. Right. From not just here, all over the world. Yeah. Power position లో ఉన్న వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉండే వాళ్ళని హారెస్ చేయడం అది. సో అలా చెప్తే మరి మీలాంటి నిర్మాతలు, మహిళా నిర్మాతలు వస్తే బహుశా పరిస్థితులు మారుతాయేమో అని ఒక ఫాండ్ హోప్ కూడా ఉంది. Yes, I hope so. Tadastu. Yeah. Thank you so much, Lakshmi. Chala thought provoking ga. I think we spoke about a lot of things today. Let's hope that after all this noise, అంటే ఏదో ఒక విధమైన కూలంకషమైన పరిష్కారమో లేకపోతే ఒక మార్గం. పరిష్కారం అంటే there's nothing to solve. It's just how you deal with new situations as they keep cropping up. That's it. That's pretty much it, really. ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ మళ్ళీ? నేను బ్రేక్ఫాస్ట్ బాంబే, లంచ్ హైదరాబాద్ లాగా ఉందండి బాబు. నేను ఫ్లైట్ టికెట్, ఐ డెంట్ కన్సిడర్ ద ఫ్లైట్ టికెట్స్ దట్ ఐల్ హ్యావ్ టు పే ఫర్ అప్ అండ్ డౌన్, బికాజ్ అక్కడ ఉన్నప్పుడు ఇట్స్ ఈరోజు సాయంత్రం ఇది ఉంది, రేపు అది ఉంది. సో దేర్ వాజ్ ఆల్వేస్ సంథింగ్ గోయింగ్ ఆన్. The difference for me has been a lot of noise తగ్గిపోయింది నాకు. సో ఇప్పుడు డబ్బులు ఇస్తే తప్ప రావట్లేదు నేను హైదరాబాద్ కి. లేకపోతే అక్కడ అందరూ చుట్టాలే, అందరూ కావాల్సిన వాళ్ళే, నా కోసం చేసి పెట్టు, నా తమ్ముడు కోసం చేసి పెట్టు, మా అక్క కోసం చేసి పెట్టు. సో చాలా చేయడం అయిపోయింది. I felt I've been just overexploited in things that I can do. So I just needed to separate myself, and I really have a problem to say no to things that I can help people with. But they'll say, నాకు ఒక్క స్టోరీ పెట్టవా అంటారు. పెడతాను వాళ్ళ గురించి. ఓకే, వాళ్ళు చేసేది కమర్షియల్ జాబ్, వాళ్ళు అమ్ముతున్నారు. So are you giving me a dress free because me putting a story is money for me? Because that is my bread and butter. True.
So I don't feel my exchange was very fair when I was living fair in Hyderabad. హైదరాబాద్. ఇప్పుడు ఎప్పుడు వస్తారు అండి అంటే రాలేనండి. మీ మేనేజర్ నంబర్ ఇస్తారా హ్యాపీగా. సో సూపర్ సౌండ్స్ అదే అర్థం అవుతుంది క్లియర్లీ. ఐ మీన్ సో బట్ యూర్ హ్యాపీయర్ దేర్. అండ్ వినాయక చవితి టైంలో మీరు ముంబైలో ఉన్నారు, మంచి టైంలో. దిస్ ఇస్ ద ఓన్లీ బెడ్ టైం ఇక్కడ బాబోయ్. అస్సలు యూ కెనాట్ స్టెప్ అవుట్ సైడ్ బికాజ్ ఇక్కడికి వచ్చాక తెలిసింది మన హైదరాబాద్ లో ఎంతో మేలు. యూనో మరి రోడ్డు మీదకి వచ్చేసి పండళ్ళు కట్టుకోం మనం. అండ్ ఇక్కడ ఏదో మోర్ దెన్ అ గాడ్లీ ట్రిప్, ఒక ఈగో ట్రిప్ లాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎవరి పండలు ఒకదానికి మించి ఇంకొకటి. రోడ్స్ దే జస్ట్ షట్ రోడ్స్. And as it is, the traffic is terrible here. So you can imagine the next 1 week how it's going to be. Vedavina, you're having the time of your life. Wishing you all the best. Thank you. Thank you, Swapna. And see you around sometime soon. See you. Thank you. Thank you for Thank this. you. వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా మీరు అన్నట్టు వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా అతి త్వరలో కోలుకుని రాష్ట్రాల్లో ఉండే సమస్యలని తీరాలని కోరుకుందాం లక్ష్మి. Yes, Tadastu. Thank you so much. Bye bye.